రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు 4,30,000 విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్ గా మారిందన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి ప్రజా ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నారని తెలిపారు. మన ప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎల్ఓసి ద్వారా ఇప్పటివరకు 20 కోట్లపై చిలుకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. చెక్కులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహకరించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకులు తిరుపతి, మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ తర్రే ప్రభాలత మనోహర్, గ్రామ శాఖ అధ్యక్షుడు సామా మోహన్ రెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ, ఎర్రం గంగా నరసయ్య, తర్రే లింగం, గడ్డం శ్రీనివాస్, పల్లి గంగాధర్, గండి అశోక్, సనుగుల గంగాధర్, పిడుగు లచ్చిరెడ్డి, గుగ్గిళ్ల వెంకటేష్, అక్కనపల్లి శ్రీనివాస్, ఇప్ప మహేష్, సుర యాదయ్య, జలంధర్, సాయిరాం పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్, అదేవిధంగా వివిధ హోదాలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో రుద్రంగి గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకుపోవడం కోసం ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగాల కల్పనలో కానీ, యువతకు ఉద్యోగాలు పెంపొందించే విషయంలో కానీ, అంటే ఇలా అనేక రకాల రంగాల్లో ముందు తీసుకోవడానికి మన రుద్రంగి ముద్దుబిడ్డ అన్ని రకాల కృషి చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా రుద్రంగి గ్రామంలో ఎన్నో రోజుల నుండి మనం ఎదుర్కొస్తున్నటువంటి 30 పడకల ఆసుపత్రి ఇంకో 6 మాసాల్లో దాదాపు మనకు అందుబాటులో రాబోతుంది. అంటే ప్రజలకు ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నా కానీ ఇక్కడనే తీర్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తెలియజేస్తూ, మరియు అదేవిధంగా ఇటువంటి ఇందిరమ్మ గ్రామ పంచాయతీ ఆవరణలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది ఏదో పరంగా ఎంతో చేదో వాళ్ళకు ఇబ్బంది అయినందుకు దీన్ని వెంటనే ఇలాంటి చెక్కులను వెంటనే పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో తన ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చిన వెంటనే 2 నెలల లోపే చెక్కులను రిలీజ్ చేపిస్తున్నందుకు వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి అనేది ఈ 18 నెలల్లో రుద్రంగి గ్రామంలో ఏ విధంగా జరిగిందో మీరందరూ కళ్ళారా చూస్తున్నారు. ఇది అంబేద్కర్ నుంచి ఇంద్రచౌక్ వరకు ఏదైతే మాట ఇచ్చిండో అది దాని ప్రకారంగా సీసీ రోడ్డు బ్రహ్మాండంగా మొన్ననే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అదే ప్రతి గల్లీకి సీసీ రోడ్డు, డ్రైనేజీలు, అదేవిధంగా ఏటీసీ సెంటరు, అదేవిధంగా 30 పడకల ఆసుపత్రి, ఇలా ఒక్క 18 నెలల కాలంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన గౌరవ ఎమ్మెల్యే గారికి రుద్రంగి గ్రామ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలియజేస్తూ, అదేవిధంగా వివిధ ప్రతిపక్ష పార్టీలు మరి కాంగ్రెస్ పార్టీలు ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అంటున్నారు. ఇవాళ కరెంటు బిల్లు అయితేనేమి, ఉచిత సిలిండర్ అయితేనేమి, ఉచిత బస్సు అయితేనేమి ఉన్నది, ఇంకా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా కంటిన్యూ చేసుకుంటూ కొత్త పథకాలు కూడా ప్రవేశపెట్టి ప్రజలకు తీసుకుపోయి ప్రజల మద్దతు కూడగట్టే విధంగా ప్రభుత్వం ఈరోజు చేస్తూ ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు 10 సంవత్సరాలలో ఏ ఒక్క ఇల్లు నిర్మించలేరు. మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు 130 దాదాపు ఆల్రెడీ పనులు స్టార్ట్ అయి ఉన్నాయి. ఇంకా 130-140 దాకా కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా ప్రతి నిరుపేదకు కూడా, ఇంటి లేని నిరుపేదకు ఉండకుండా చేసే విధంగా గవర్నమెంట్ పెద్దలు ఎమ్మెల్యే గారు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మరి వారికి మద్దతుగా మనమందరం నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా వారు నిలబెట్టిన అభ్యర్థులకు మనం గెలిపించుకున్నట్టయితే వారికి మరింత ఇంకా బలం చేకూర్చున్నట్టయితే పనులు కూడా మనకు బాగా అవుతాయి. ఇది గ్రహించుకుని ప్రజలందరూ కూడా ముందుకు రావాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్ ఫండ్లు 8 చెక్కులను దాదాపు 4,30,000 రూపాయలు అందించడం జరిగింది. ఇంటింటికి సీసీ రోడ్డు కాదు, ఇంటింటికి సీనన్న సహాయ పథకం కూడా రాబోతుంది. మన రుద్రంగిలో అందరూ కలిసి ఈ విధంగా తనకు దగ్గరై మరి తను సూచించిన వ్యక్తులు, స్థానిక సంస్థల్లో సూచించిన వ్యక్తులు గెలిపించుకున్నట్లయితే మరింత అభివృద్ధి చేసుకోవాల్సింది తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కుటుంబాలకు ప్రత్యేక ధన్యవాదాలు.